అందరికీ నమస్కారం. గత కాంగ్రెసు ఏడాది పాలన కల్లుగీత వృత్తిపై అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014లో తెలంగాణ స్వరాష్ట్రం అనేక సంవత్సరాలుగా ఎన్నో ఆత్మ బలిదానాల తర్వాత సింధించినటువంటి తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 2004లో 4కు ముందు తెలంగాణ ప్రాంతంలో కల్లుగీత వృత్తి పరిస్థితి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిన తీరు అదంతా మనకు తెలిసిందే. ఈ 10 సంవత్సరాల కాలంలో తర్వాత ఇప్పుడు డిసెంబరు 7 నుంచి మొన్న డిసెంబర్ 7 వరకు సంవత్సర కాలం ఎన్నిటి పట్ల అన్ని సంఘాలుగా మేము పెట్టిన సమన్వయ కమిటీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశాన్ని ప్రధానంగా ఒక 5-6 పాయింట్లలో చెప్పదలుచుకుంటే, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కొన్ని అంశాలని పొందుపరచడం జరిగింది. అందులో ప్రధానంగా ఏమున్నాయంటే, జనగామ జిల్లాని సర్దార్ సర్వేపన్నతోటి ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేస్తామని వాళ్ళు ప్రధాన అంశం పెట్టారు. రెండో అంశం 25% వైన్సులలో బార్లలో గౌడ్స్కు కల్లుగీత వృత్తిదారులకి కల్లుగీత సొసైటీలను స్పెసిఫిక్గా చెప్పలేదు, కానీ గౌడ్స్కు 20% వైన్సులలో మేము రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పడం జరిగింది. మూడో అంశం ట్యాంకు బండి పైన సర్దార్ సర్వేపన్న విగ్రహాన్ని నెలకొల్పుతాము అని చెప్పడం జరిగింది. నాలుగో అంశం ఏదైతుందో 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో అంతకుముందు కూడా గత పిఆర్ఎస్ ప్రభుత్వం కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషియో 5 లక్షలు ఇన్సూరెన్స్ అనే పేరుతోటి అన్నారు. అది అంత స్పష్టంగా ఆచరణలోకి రాలేదు, కానీ వీళ్ళు మాత్రం స్పష్టంగా మేనిఫెస్టోలో ఈ 4 అంశాలు పెట్టారు. కానీ దానికి మేము కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా, భారత్ జోడో యాత్ర సందర్భంగా మెదక్ జిల్లా నారాయణఖేడ్లో మేము కలిసినప్పుడు కూడా వారికి ప్రత్యేకంగా ఈ వివరించడం జరిగింది. దాదాపు ఒక 10 అంశాలు మీరందరూ కూడా చూస్తుంటారు. 10 అంశాలతో కూడింది. వారికి ఇచ్చిన తర్వాత వారే స్వయంగా ఫోటో తీసుకొని రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం కనుక వస్తే చింతల మల్లేశం గౌడ్ గారు గౌడ సంఘం సీనియర్ నాయకులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. చిన్నగా అడ్జస్ట్ కావాలి. అయితే అప్పుడు కూడా మనం అనేక అంశాలని వారి దృష్టికి తీసుకుపోయినాం. తర్వాత మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని కూడా, ఈరోజు ఐటీ శాఖ మంత్రి కీలకంగా పనిచేస్తున్నారు శ్రీధర్ బాబు గారు కూడా, వారికి ఏమేమి మేనిఫెస్టోలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేమి పెట్టాలో కూడా చాలా అంశాలు పెట్టినాం. అసంపూర్ణంగా కనీసం రాయి కూడా కొట్టని గౌడ ఆత్మగౌరవ భవనం గురించి కావచ్చు, అదేవిధంగా నీరా ప్రాజెక్టు కూడా టూరిజంలో ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం కావచ్చు, మొత్తం పాపన్న కోటలు ఏవైతే పరిరక్షించడం, బడ్జెట్ కేటాయించడం కావచ్చు, కల్లుగీత వృత్తిని ఎక్సైజ్ శాఖ నుంచి తొలగించాలనేటువంటి అంశం కావచ్చు, చెట్ల మీకెళ్ళి పడమే కాదు, ఈరోజు టీఎఫ్టీలు సొసైటీలు అవుతున్నాయో టీఎఫ్టీ నుంచి సొసైటీలు కన్వర్ట్ చేయడం, సొసైటీ నుంచి టీఎఫ్టీలు అడిగిన వెంటనే ఇవ్వాలనేది, ఎక్కడ పడ్డా ఎక్స్గ్రేషియో ఇవ్వాలని అనేక అంశాలను కూడా, వైన్ షాపులు కూడా కల్లుగీత సొసైటీలకి ఇవ్వాలని, బార్లు వైన్స్లు కూడా కల్లుగీత సొసైటీలకి వెళ్ళాలి. గౌడ్స్ అంటే అదే చాట్ల తౌడు పోసి కుక్కల్ని ఎగబెట్టినట్టుగా గౌడ్స్ అంటే రకరకాల బినామీ పేర్లతో మనోళ్ళని పెట్టుకుని వేస్తున్నారు, కాబట్టి అది కూడా పక్కదారి పడుతుందని చెప్పడం, అనేక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలను కూడా మేము చెప్పడం జరిగింది. కానీ అందులో జల్లెడబట్టి వడపోసి 4 అంశాలను మాత్రం వాళ్ళు మంచో చెడో పెట్టడం జరిగింది. సంతోషం. కానీ 1 ఇయర్ అవుతుంది. మొన్ననే సంబరాలు జరుపుకున్నారు అట్టహాసంగా, అక్కడెక్కడ చూస్తూ ఉన్నాం. సంవత్సర కాలం సంబంధించినటువంటిది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, 1 ఇయర్ ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకున్నారు. కానీ ఈ అంశాలు ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు, ఒక్కటి కూడా అమలు కాలేదు.
అంటే చాలా కాలం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, అమలు జరిగితే సంతోషపడతాం. ఈ ఈ ఆర్థికపరమైన ఏమీ లేవు. అంతకుముందే శ్రీనివాస్ గౌడ్ గారు ఆల్రెడీ ల్యాండ్ చూసి జిహెచ్ఎంసీ అప్రూవల్ అయిపోయి 3 కోట్లు కేటాయించినటువంటి విగ్రహానికి సంబంధించిన స్థలం ఉన్నా కూడా దాని ఇంప్లిమెంటేషన్లో ఉంది. గౌడ భవనం ఉన్న నిన్ననే గొల్ల కురుమలు కూడా అష్టాసంగా వాళ్ళు భవనం నేను ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఆ భవనం కూడా జరగలేదు. పాపన్నకు 10 లక్షల ఎక్స్రేషియో ఉంది. మొన్న లస్కర్గూడలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 7.5 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, నేను చెప్తున్నా ఇదే వేదిక నుంచి అన్నారు. అది చెప్పి కూడా 6 నెలలు అవుతుంది. ఇప్పటికి మన పెండింగ్లో ఉన్నట్టు చెట్ల మీదకి వెళ్ళబడి మరణించినటువంటి మన గౌడన్నలకు సంబంధించిన ఎక్స్రేషియో కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. కాబట్టి పాపన్న విగ్రహం కావచ్చు, జనగామ జిల్లా ఒక కలంపోటుతో అయ్యేటువంటిది. జనగామ జిల్లా ఏమైనా డబ్బులు ఏమైనా ఖర్చు అవుతున్నాయి అదనంగా? పాపన్న విగ్రహాన్ని మీరు పెట్టిరు కదా మేనిఫెస్టోలో, 1 ఇయర్ అయింది కదా, రూపాయి ఖర్చు అవుతుందా? పేర్లు మార్చడమే, బోర్డులలో పేరు మార్చడమే కదా. ఒక పాపన్న పేరుతో విగ్రహాన్ని, పాపన్న జిల్లాని ఎందుకు ప్రకటించడానికి వెనకాబోతుంది ప్రభుత్వం? ఈ అన్ని అంశాలని ఏడాది పాలనలో ఎట్లుండే? గత 10 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు మన కల్లుగీత వృత్తి మీద ఈగ కూడా వాలనేయకుండా, పద్మారావు గారు ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అయినా అకుల్ సబర్వాల్ వాళ్ళు వీళ్ళు ఒత్తిడి చేసినా, మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి అయిన తర్వాత మన మీద ఈగ వాలకుండా కూడా ఆ 5 సంవత్సరాలు కొనసాగింది. ఎన్నికల సందర్భంగా, ఎందుకంటే సబ్జెక్టు చెప్పిన తర్వాత మళ్ళీ అందరూ మాట్లాడతారు తరతర అభిప్రాయాలు సంఘాల వారిగా. ఎన్నికల సందర్భంలో